గీ అల్ల ఏ బడి చూడు పువ్వులతోని డెకరేషను మామిడి కొమ్మలతోని అట్రాక్షను ఎప్పుడు 10 గంటలకు వచ్చే బస్సు 7 గంటలకే వచ్చుడుతోని ఒక సెన్సేషను ఒక లెక్కల చెప్పాలంటే లగ్గానికన్నా గింత జోరు ఉంటుందో ఉండదో కానీ గంత కంటే ఎక్కువ జోరు ఉన్నది మళ్ళా మరి ఎందుకో ఎరకే కదా గీయలడి సందే బడులు షురువు అయినాయి ఇక బడులు షురువు అయినాక పిల్లల జోరు పంతుల జోరు ఎట్లున్నదంటే ఇగో గిట్లున్నది రైట్ గిన్నె దినాలు మూల కడేసిన బ్యాగ్ వేసుకొని మొత్తం మీద అయితే చిన్న పిల్లలు బడి బట్ట పట్టిండ్రు అల్లా ఇక గందుకే బడులనైతే పంతుళ్ళు ఏమో సూపర్ గా తయారు చేసిరు గిట్లా అగో చూసిరు కదా పూలదండలు వేసిండ్రు మామిడి తోరణాలు కట్టిండ్రు ఇంకా కొన్ని బడులల్లో అయితే పూజలు కూడా చేసిండ్రు అంతా పిల్లల మంచి కోసమే మళ్ళా ఇక మొత్తం మీద అయితే పిల్లలు బడిలో అడుగు పెట్టంగానే పంతులందరూ మస్తు మురిసిపోయిండ్రు అగ్గో మా పిల్లలు మా దగ్గరకు వచ్చిర్రు అని చెప్పి మొత్తం మీద అయితే ఇక పిల్లలు బడిలో అడుగు పెట్టంగానే గలకు కొత్త ఉస్కులు బట్టలు ఇచ్చిండ్రు అట్లనే పుస్తకాలు పంపిణీ చేసిండ్రు ఇంకా చాలా మంచి ముచ్చటైందంటే తెలంగాణ సర్కారు గియ్యలడి సంధి బ్రేక్ఫాస్ట్ పథకము అమలు చేస్తున్నది మళ్ళా స్కూల్ బడులల్లా చిన్నపిల్లలు పొద్దుగాలనే వస్తారు కదా ఇక గాల కోసం టిఫిన్లు పెడుతున్నది మళ్ళా ఇక పథకాన్ని మొత్తం మీద అయితే మంత్రి పొన్నం సారు షురూ చేసిండు ఒక సర్కారు బడికి పోయి మొత్తం మీద అయితే పిల్లలతోని కూర్చొని గిట్లా కలిసి తిన్నాడు చూసిరు కదా మంచిగా పిల్లలతో ముచ్చట పెట్టుకుంటా బ్రేక్ఫాస్ట్ తినబట్టే పిల్లలు కూడా అమ్మో మాకు మంచిగానే పెడుతున్నారు అని చెప్పి టిఫిన్లు అయితే గట్టిగానే తినబట్టే మరి గిట్లా టిఫిన్లే కాదు వారం దినాలు రాగిజావ పాలు గుట్ట పెడతారట మరి గిన్నిగానం సవలతులు పెంచుతున్నాం మీరు మంచిగా చదువుకొని దేశానికి మీ అమ్మ నాయనకు మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి మొత్తం మీద అయితే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఈ మాట అన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన కార్యక్రమం ద్వారా డ్రాప్అవుట్స్ పిల్లల్ని కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి ఆర్థిక భారం పోయేటువంటి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడంతో పాటుగా ఉదయాన్నే ఉపాధి కోసం మరి పనుల మీద వెళ్లే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువుకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం వాళ్ళ పిల్లలందరికీ ప్రభుత్వమే తల్లిదండ్రులుగా మారి మంచి పౌష్టికమైనటువంటి అల్పాహారాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ రాష్ట్ర స్థాయిలో మరి ఉన్నత విద్యగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాం ఇన్నరు కదా నేను కూడా చదివింది సర్కార్ బడులనే సర్కార్ బడే మంచిది మంచిగా చదువుకోండి అని చెప్పబట్టే ఇక గీయల్ల బస్సులు మొత్తం మీద అయితే సర్కార్ తరపున బాగానే దింపిర్రు ఇక మొత్తము పక్క బడియాలకు బస్సులు తిరుగుతాయి అని చెప్పిండ్రు ఇక గట్లనే పోలీసులు అయితే మరి ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా ఉస్కుల్ని అవి మంచిగా ఉన్నాయా ఎట్లున్నాయి ఏం సంగతి అని చెప్పి చెకింగ్ చేసిరు గిట్లా పిల్లలు స్కూల్ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి అలాగే ఆటోలలో అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలను మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు చూసిరు కదా పిల్లల భద్రతే అని చెప్పి మొత్తం మీద చెకింగ్ చేయవచ్చే గిట్లా అంత ముద్దుగానే ఉన్నది కానీ గా ప్రైవేట్ స్కూల్ బంద్ పెట్టి మొత్తము సర్కార్ బడులే ఓపెన్ చేస్తే ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వచ్చే జీతం అంతా గా ప్రైవేట్ బడులకే పోతున్నది మళ్ళా